నీ అవ్వ చలికాలం వస్తే చాలు నన్ను సంపక తింటది నా పిల్లం. అద్దె అద్దె అంటున్నది. అది కాల్చి ఇది కాల్చి పల్లీలెంచు బొబ్బాలెంచు కందులెంచు అంటది. లేకపోతే రాత్రి మంట పెట్టు అంటది. ఎల్ల రేపు వాళ్ళన్నా మంట పెట్టుకుంటారా? పల్లెటూరులో అయితే పెట్టుకుంటారు. అయినా పల్లెటూరులో కూడా పెట్టుకుంటారు. అయినా నేను కట్టెలకు ఎక్కడికి పోవాలి? అబ్బాబ్బాబ్బాబ్బా లేకపోతే అది తిందాంపా అంటది, ఇది తిందాంపా అంటది, ఆడి పోదాంపా అంటది, ఇడి పోదాంపా అంటది. అరే ఎందుకే మన పని మనం చేసుకోకంటే పక్క పొంటోళ్ళు వేరు వాళ్ళు వేరు, నన్ను గాడికి కూడా తీసుకోపోవని నన్ను దావకొడతాను. చి అవ్వ ఇప్పుడు ఇంటికి పోయినాక ఎంత టార్చర్ ఉంటుందో ఏమో. నేనెవరితో మాట్లాడుతున్నా, నేనెవరిని కలుస్తున్నా, నేనేం చేస్తున్నా, ఎందుకు రాని ఈ చలికాలం చెప్పని వెళ్ళనని వెళ్తలేదు. చి నీ అవ్వ చెప్పని వెళ్ళిపోవడానికి ఏమన్నా 2 నెలల ముందు వచ్చిందా? మొన్ననే చలి సాటాయే, పెదాలు వలుగుతానే చేతులు వలుగుతానే. అయినా ఇంకా 2 నెలలు ఉండేటట్టున్నది. ఇప్పుడు దాంతో ఏందో ఏం కాతో ఏం చేయన్నో ఏం అర్థమైతే లేదు. అరే చలి పెడితే చెద్దరు కప్పుకొని వండాలి. అంతగానం తానం చేసేటప్పుడు చల్లగా వస్తుందంటే వేడి నీళ్ళు కాగబెట్టుకొని పోసుకోవాలి. కానీ దీనికి ఈ చలికాలం వస్తే ఎక్కలేని కోరికలు కోరుతాందేంది. నాకు నీ ఫ్యూచర్ కనిపిస్తుంది. నీ అవ్వ ఇక చూద్దాం పేనాక ఇప్పుడు ఏం పెడుతుందో ఏమో. నీ అవ్వ పొద్దుందాక సుతారు పని చేసుడు అవుతుంది, పొద్దు దిగినాక వనిసిపోవడం అవుతుంది. ఓ లచ్చక్క ఇట్రా. మోసుకోబో. ఒకప్పుడు రాజు లెక్క బతకటోని, నీ అవ్వ బతుకు పాడుగాను. ఈ తాగుడు ఏమిటి సుతారు పనికి వచ్చింది. దేవుడు మంచిగానే పెట్టింది నాకు ఈ కష్టాన్ని. నీ అవ్వ ఏమైంది లచ్చక్క ఇంకా దా ఇద్దే ఈ బతుకు పాడుగాను. అబ్బా తాగుడు ఏమిటి బాకీల పాలు ఎక్కువ అయింది. బాకీలు ఈ తాగుడు ఎన్నులు మరుతాను ఏందో. ఇక అవ్వా అవ్వ బతుకు పాడుగాను. ఎర్రమామ ఏం చేస్తారు? చేతులు గులగుల పెట్టి మాలు కలుపుతానరా. మాడ మీదకెళ్ళి చంపితే ఉన్న 4 గంటలు ఊసిపోవాలి. మీరు వెళ్ళండి సార్, నాకు పని ఉంది. ఓకే నీ అవ కారటం మాటలు ఇంకా పోనీ పని చేసినా కూడా అది కనిపిస్తలేదారా? ఏం చేస్తాను ఒక అప్పుడు ఎట్లా బతికినోనివి, ఇప్పుడు ఏం చేస్తాను? నీ కథ ఏంది? ఇది చూడు మా గలుపుతూ తవ్విందే తవ్వుతాను. ఇక నువ్వుగాక ఎత్తార పని మొగోడా, ఏంది బ్రో అంత మాట నేను చెప్పేది వినవా? చెప్పురా ఏంది? అయితే గాని చిన్న సీన్ గాని దగ్గర పైసలు తీసుకున్నావట. ఆడు ఇవాళ ఇంటికి వస్తా అన్నాడు. ఏం సంగతి? ఎప్పుడు కలిసిండ్రా నీకు? నాకు ఇంత మునిపే కలిసిండు. ఏంది ఇంటికి వస్తా? ఎట్లరా అంటే పని చేస్తాను కదా, పొద్దున రాక పని చేస్తే 1000 రూపాయలు వస్తాయి. ఆయనకి 1200 1300 ఇయ్యన్నట. 1000 ఇచ్చి ఇంకా 200-300 వారం రోజులకి ఇస్తా అని చెప్పుకో. ఇట్లా దొంగలెక్క ఎందుకు తిరుగుతావు? మరి కడుపులోకి ఎట్లరా రాత్రి? నీ కడుపులోకి కావన్నా ఇచ్చేది కావన్నా? అరే ఒకప్పుడు 100 మందికి ఇచ్చిండ్రా, ఇప్పుడు ఆ 100 మంది నన్ను అడుగుతానికి వస్తాను అప్పుకు. ఏం చేయాలరా? నా కర్మ గట్లున్నది, నా బతుకు గిట్లున్నది. ఏం చేయాలరా అల్లుడా? ఏం చేయాలి అల్లుడా అంటారా? మరి ఇచ్చేటోళ్ళకి ఏం చెప్తావు? తాడుకు బానిస ఇట్లా అయినా 1000 రూపాయలు వస్తే ఓ 300 నేను తాగుతానా, 700 తగ్గిస్తానా? ఏంది 1000 రూపాయలు వస్తే 300 నువ్వు తీసుకుంటాను, 700 అత్తకిస్తాను. అత్తకి 700 ఇచ్చే బదులు అత్తకు 300 ఇచ్చి అప్పులకు 400 ఇస్తే వాళ్ళు నీ ఇంటికి వస్తారా, నిన్ను బాధ పెడతారా? అయ్యో ఆయన ఇచ్చి ఆయన కష్టం చేసుకుంటాడు, 10 ఇచ్చే కాడ 4 రూపాయలు ఇస్తానని ఊకుంటారు. గాని 1000 రాగానే 300 తాగుడు, 700 అత్తకిచ్చుడు. అప్పులోకి ఎటన్నా పోనియా? మనోడికి అర్థం కానట్టుంది. అరే ఇల్లుడే కట్ట ఉన్నారా ఇప్పుడు? ఆ 700 ఇటు ఇచ్చినాక ఇల్లు ఎట్లా వెళ్ళారా? పురాణంలో చదువులకు ఎట్లరా అని ఆడి చూపినట్టు ఊపుతారు. మరి అప్పు చేసేటప్పుడు తెలియదా? అల్లుడా అప్పు నాకు ముప్పుకు వచ్చిందిరా, మెల్లగా పని చేసుకుంటా అప్పులు తీసుకుంటారా. సరే మామ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నావు. నేను చెప్తాన్నా, నేను బాధపడకు. నీకంటే వయసులో చిన్నోన్ని. అరే గీడు నాకు ఎప్పుడు ఎందుకనకు. నువ్వు 10 మందికి ఇచ్చేటోనివి, నువ్వు 10 మంది దగ్గర పని చేస్తుంటే నా గుండె అవసిపోతుంది మామ. ఒకప్పుడు నువ్వు ఎట్లుండేది, మీ అయ్యి ఎట్లుండేది? నువ్వు ఆ తాగుడుకు బానిసాయి ఈ పని చేతివి, ఇప్పుడు బాధపడేది. ఇప్పుడు నిన్ను తాగుపోతాడని ఎవరన్నా అంటారానే? నిన్ను చూస్తే లీడర్ లెక్కున్నవే.
ఎత్తుకెత్తు పొట్టిగా ఆ గడ్డం ఎత్తు అంటే లేవు కానీ అట్లా ఎత్తు ఎదగని అంటున్నా, ఏమనుకోకు. నీ అవ్వ రాజలాసుంటి ముఖం ఈ సుతార్ పని చేయబడుతుంది. ఒకప్పుడు తెల్ల అంగి తెల్ల పాయింట్ ఇస్త్రీ లేని అయిపోతుంది, ఇట్లా అవుతుంది. గంతే ఎవరి బతకని అంతేగాని ఈ కాడ నుంచి అయినా మంచిగా పని చేసుకొని బాగా నేర్పుకో, సరేనా? సరే అల్లుడా, నేను పోతానా? సరే సరే. అబ్బబ్బబ్బబ్బా చలికాలం వచ్చింది. ఈ నల్ల మొక్క పొన్ని ఏదైనా తినేటి తీసుకురారా అంటే అటే పోతాడు, లేకపోతే నన్న బయట తీసుకుపో అంటే అట్లా తీసుకుపోవడం. ఈ పిసినారు మొక్క పొన్ని అట్టగా వేసుకున్నా నేను. చలికాలం వేడి వేడిగా అన్ని తినబుద్ధి అవుతుంది. చలి కూడా ఘోరంగా పెడతాది. ఎప్పుడు అతడో ఏం. ఒక్కొక్కరు చలికి గప్చుప్పులు తినస్తారు, ఇంటి పక్కలు అయితే మొత్తం స్ట్రీట్ ఫుడ్ లో తింటారు. ఇక నా మొగుడు ఉన్నాడు, ఎటన్నా తీసుకుపో అంటే అస్సలు తీసుకుపోడు. ఇవాళ ఎట్లా చేసి బయటకు పట్టుకుపోతాడు చూడు, ఖచ్చితంగా గప్చుప్పులు తింటి ఇవాళ. అగో అత్తాడుగా కప్పమూతోడు. ఏందే ఆకులు తెప్పుకుంటూ ఉన్నావు, ఏం సంగతి? ఎటెటు తిరిగి వచ్చినావు? ఏ అట్లా ఊళ్ళో మొక్కనే వేయండి. ఇగో గప్ చూపులు అన్నది తినిపియరా అదే ఈ చలికి. మంచిగా వేడి వేడిగా తినద్దప్ప, మంచిగా వేడి వేడిగా తినద్దప్ప. ఇన్ని రోజులున్నా దీనికి నా ఫీలింగ్స్ అర్థం కావటం లేదు. అవ్వ కొడుకు ఇంకా గాపు సీపులు తింటావు అబ్బమ్మ, ముక్కు నిండా శివుడు పెట్టుకొని ఇటు సడిదా ఈ ముక్క అంతా వేరేనే వేరే కాదే. శివుడి ఆరితే గారని ఈ చలికాలం గట్నే ఉంటది. ఇగో మంచి వేడి వేడి గప్ చూపులు తినద్దంపా. మొత్తం చెప్పక్కర్లేదు సార్, బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి. ఓ పిసదానా, గాప్సీపులు తర్వాత తింటువే, ఆ పులుపు తింటే ఎక్కువ అవుతుంది మళ్ళీ శివుడి. ఆగో ఆగో. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? శివుడి గారి తుమ్ములు వచ్చిన మంచిదే, నేను ఇలా గప్ చూపులే తినాలే అంతే అంతే. నా ఫీలింగ్ కాదు, వాళ్ళ ఫీలింగ్. నీ అవ్వ నీతోటి నాకు గోసగా ఉన్నదే, అవి తినద్దా అంటే తింటా అంటావు మళ్ళా. ఇప్పుడు నాకు గప్ చూపులు కొనిస్తావా? కొనియా? నేను నా చీరలు అడిగిందా, నగలు అడిగిందా? నేను ఏం అడిగినా గప్ చూపులే కదా నేను అడిగింది. నీ అవ్వ నీకు అర్థమైతలేదు, ఇక్కడ కూర్చో. ఆ గాప్సీపులు తింటా తింటా అంటాను, ఆయన చేతులు అడుగుతాడో కడుగోడో, గిట్ట పెడతాడు, గిట్ట గిట్ట అంటాడు, ఇళ్ళ ముచ్చుతాడు, అల్లెత్తాడు, అల్ల ముచ్చి ఇల్లెత్తాడు, ఇంకో గోకుడు పెడితే గిట్ట గిట్ట అంటాడు. మళ్ళా భయ్యా నీకు ఎంత కావన్నట అవి తిని మళ్ళా రోగాలు తెచ్చుకుంటావానే, నీకు అర్థమైతుందా? నాకు మా అర్థమైతుంది. అరే నీకు గంతగానం కావన్నట్టే నేను గాప్సీపులు ఇంట్లో చేసిస్తేనే నువ్వు అద్దంటావు. ఇంట్లో నువ్వు ఎట్లా చేస్తావు? నువ్వేమన్నా గాప్సీపులు ఎప్పుడన్నా చేసినామంటావు. ఇప్పుడు బాధట్లో పొట్టి పోయి తిరిగద్దామంటావా? అక్కడనే తింటావా ఈగలానం కాదనంగా? అక్కడనే తింటావా ఈగలానం కాదనంగా? అరే నానా ఇంకా అవలేదురా, ఆడికే పోదాం పా ఇప్పుడు. అరే అక్కడ ఎట్లున్నావు ఇక్కడ అట్లనే చేస్తేనే నువ్వు ఎందుకు బాధపడతానవే? బాధపడకు, ఇది వరకే సర్దున్నది. ఆయన పులుపు ఎంత కలిపిండో ఏమో ఆ మసాలా గిసాలా. ఆ ముక్కు చూడు, ముక్కు అంతా వేలింది. ఆ శివుడి అని అని మింగుతానవా అని మింగుతానం ఏంది? ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్న. 2 సార్లు మింగేసిన. ఎట్లా చెప్తే అంటే నీ శివుడని నువ్వే మింగుతావానే? ఏం మనిషివే నల్ల మొక్కదానా? వావ్వ కొడుకు, ఆమె శివుడు ఆమె అని మింగింద ఎక్క తలుసుకుంటేనే కక్కంది. నువ్వెట్లా మింగినవే? నువ్వు మింగవు, అబద్ధం ఆడతావు కదా. శివుని మింగిన ఇప్పుడు ఊరంతా చెప్తావేంది? ఎవరు తింటారు? నీకు ఎట్లా అయినా శివుని మింగిన దానికి ఈగల వాలిన అయితేంది, దోమలు పట్ట అయితేంది. నువ్వు శివుడే మింగినవు, గాప్సీపులు పెద్ద లెక్కనా? ఇవాళ అవి తినన్నట్టు అంతేనా? తినాలేక అంతే. అబ్బో అద్దు బుజ్జి, కావాలంటే ఇంట్లో చేపిస్తేనే. ఏమద్దు, ఇక గప్ చూపులు కూడా తినిపియాను ఈ ముఖానికి. అయ్యో నీతో గోసకున్నది. అమ్మ ఏ పాడు తింటావో తిను, ఏ పాడు తింటావో తిను. ఈ దుమ్ముళ్ళల్లో తింటే నీకు కమ్మగా అనిపిస్తుంది అమ్మా. అద్దె అద్దె అంటే తింటలేవు, కాల్పా అంటే ఇంట్లో చేసి పెట్టబోతున్నా సామాన్ తెచ్చి. ఓ నీ పాడు గాను. ఏం శివుడే ఏడ పోయాలే తుడుచుకున్నా. నువ్వు దూరం నడువే, నాకు అంత గలీజ్ అనిపిస్తుంది. అయ్యో నాకు అట్లా అంటే వెళ్ళిపోతుంది. అయ్యో వెళ్ళిపోకే, పా ఇంటూ పా. అత్తనా ఇగో బేల్పూరి తింటా, పానీపూరి తింటా, కట్లెట్ తింటా, లాస్ట్ గిట్ట చూడు సీట్ పానీపూరి అది కూడా తింటా. ఇక గన్ని తిన్నోడి ఆ బండి కూడా తినే దైత్రం బిక్తది.
నువ్వు ఇట్లా అంటే నేను రాని చెప్తానా? నీ అవ్వ రానంట పా పోదాంపా నాకేంది పో నేను పోతా పో పానీపూరి పైసలు ఇచ్చి పోయేటోడివి. ఎందుకు ఇస్తా అందరు నిన్నయి అలా నవ్విరాపో అది ఇష్టం ఉండని ఇస్తాడు ఏంటంటే అన్నట్టే పో పైసలు ఇచ్చిపోతున్నా. మరి నీ అవ్వ గిసుంటి మాటలు మాట్లాడితే నాకు తిక్క రేగుతుంది అర్థమైతుందా? అర్థమైతుంది. బంగారం కొనిచ్చినట్టు ఎత్తాను తినేటి తినుడే మాటలే మళ్ళా నీ అవ్వ అచ్చుంటి ఎట్లా దొరికినా దరిద్రం మొక్కపోడు. ఎట్లా దొరికినా నేను నిలిపియప్పా పైసలు ఇచ్చిపో. నీజా అబ్బా నేను ఏమనగందా మరి గట్ల బాతిరాడు అగో గప్సిప్ బండి పెట్టలే కాదే. అయ్యో నిజంగానే గప్సిప్పుల బండి లేదు కదా ఆడ. ఈ రోజే పెట్టొద్దా? నాకు ఎట్లా గప్సిప్పులు నినిపిపా. ఇప్పుడు ఇక్కడనే పెడతారు కాదే దేంది నేనేం చేయాలి? నువ్వే చేసి పెట్టు నీ అమ్మ ఏంటంటే గోధుమ పిండి అవన్నీ ఎవరు కాదే నాకు చేయొస్తుందా? నువ్వు ఎట్లా నాన్నయ్య నాకు అవసరం లేదు పానీపూరి తినాలి. నీ అవ్వ ఏం పెడతావు? సరే మా ఎత్తదా చేసి వచ్చు కదా. ఇగో మంచిగా పప్పు కూడా వేయి. అన్ని చేస్తా గాబసీపులు నూనెలు ఎత్తా పురుసు ఎత్తా బఠానీ పెడతా కమ్మ తిని ఈ ఒక్కసారి చేసినందుకు మళ్ళా ఊక ఏమనకు అర్థమైతుందా? ఏమనతి పా కుక్క నీ అక్క నడు. అబ్బా బుజ్జి ఎంత మంచిగా అయితానే చూసావా? అవును. అబ్బా ఆడ 10 రూపాయలకు 3 పెడతాడు కథం అయిపోయినాయి 10 రూపాయలే అంటాడు. 50 రూపాయలు తింటే ఎంతనే ఎన్నెత్తాయి? అదే చూడు 50 రూపాయలు పెట్టుకుంటే ఇంటిది పాలు మొత్తం తినచ్చు. అబ్బా లడ్డకు లడ్డ ఎట్లా ఎగుతానే లడ్డకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? కాలుతానే నిన్ను ముట్టుకుంటే పోతుంది కదా. నా ఫిట్నెస్ ని శంకిస్తున్నావా? డిస్ట్రిక్ట్ లెవెల్లో హ్యాట్రిక్ ఛాంపియన్ ని నువ్వు పెట్టు ఫస్ట్. గిసుటి కోజిపాడులో అయితే పక్క మీరు ఎట్లా నేర్చుకుంటారేమో. ఇక రోజు అనొచ్చు అగో అబ్బా ఎట్లా వంగుతానే బుజ్జి పూరీలు వంగినట్టు. అగో అయ్యో ఆగు కాలితేనే మంచిగుంటాయి లేకపోతే పిండి పిండి ఉంటే గలీజ్ ఉంటాయా? అయ్యో రోస్ట్ కూడా తినాలే ఎయ్యి. అబ్బా పెట్టుబడి తక్కువ కడుపు. అయ్యో తీర్చా నాకు బుజ్జి. అబ్బా ఈ పూటకి ఇవి చాలా ఇంకేసుకుంటావా? ఇవి కాలిని అన్ని నీకు కాలని అని కాలిని అన్ని నీకు కాలని అని. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారేరా? అవ్వో తెల్ల తెల్ల అన్ని నువ్వు తిను మాడినన్ని నాకే చూసినా అబ్బమ్మ. ఆయన మాడింది తింటేనే కమ్మగుంటది. ఒకసారి గిన్నె చూడు అగో చూడు గిన్నె నిండింది ఇక చాలు అర్థమైతుందా? ఇవి మళ్ళా బాగా తిన్నామనుకో కడుపు నొస్తుంది అని అంటావు సరేనా? ఇక బుజ్జి సరే అది అయ్యో మొక్కినం అనుకున్నంత ఇది కూడా ఇచ్చి పెట్టావా అని. సరే ఇంకో అలా చారు పోసిన పప్పు పెట్టినా నువ్వు అవి పట్టుకరా నేను గప్సిప్పులు పట్టుకొస్తా అర్థమైతుందా? అబ్బా ఇంట్లో చేసుకున్నట్టేనే కాదా? ఈడ తింటావానే బదట్లో తింటే బదట్లో తిన్నట్టు ఫీల్ అవుతుంది అర్థమైతుందా? ఏమన్నా బాయి కాడ తిన్నామే బదట్లో కూర్చొని తింటే మనం గాప్సిప్ బండి కాడ తిన్నట్టు ఉంటది అర్థమైతుందా? అయ్యో నాకు 4 చేతులు ఉన్నాయి అబ్బమ్మ బమ్మ ఆడ పెట్టి మా తీసుకొత్తది సరేనా? ఇగో నువ్వు కూర్చో ఉల్లిగడ్డ తెస్తా.
ఇది నాకు కావాల్సింది. అబ్బో ఎన్ని గారం అయినాయో, మస్తు తినాలి అలా. ఆ మనిషి ఆ ఉల్లిగడ్డలు ఇటు తీసుకురా. అయ్యో తీసుకొస్తానా బొమ్మ, ఇక పట్టు. ఆ ప్యాచిల్లేయి. ప్యాచా? ఏం పాసు ఏం పాసు? వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. ఉల్లిగడ్డలు అట్లా ఏమన్నా చదువుకున్నానా? పాస్ అయ్యా అంటే ఏ పాస్ అని నేను అనుకుంటానా? నీ ముంచి తాగు ఇట్లా వాళ్ళు ముంచాట ఇట్లే కదా. ప్యాస్తాలో ప్యాస్తాలో తిను గర్రం గర్రం. నువ్వు ఇట్లా పడతలేదు ఏంది? పెద్దగా ఉన్నాయి. ఆ బండి కన్నా అయితే గింతే ఉంటాయి, అవి సతికిపోయి ఉంటాయి. అర్థమైందానే? ఎట్లున్నది? మస్తున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నదా? ఉల్లిగడ్డ బాగా తినకు. నువ్వు తినావా? తినా నీకు గిసుంటి తింటానా? మరి నాకు జిట్టు తావు కదా అట్లా చూస్తే. ఇంకా తింపేసుకుంటా పట్టు ఎవరు చూడకు. ఎవరు దాయితే ఆటే పోతుంది. ముంచుకో, నువ్వే ముంచుకో. సారా? అబ్బా మస్తున్నదే. ఉండదా? చేసింది ఎవరు? నీ మొగండి కదా. ఇక బుజ్జి, అందరూ ఆలుగడ్డ బఠానీ గింజెత్తే నేను పప్పుతో చేసిన. ఎట్లున్నదే టేస్ట్? మస్తున్నదే. అందరి లెక్క మనం కాదు, మనం వెరైటీ. అర్థమైతుందా? ఓ నీ దుంపదేగా మొత్తం తినేటట్టే ఉన్నావు గానే మా సాకలు విని ఉన్నావు కదా. ఇక చెప్ప ఇచ్చేటట్టు ఏం లేదు. ఇక నువ్వే తినే, నేను చూస్తా. సరే చూడు. అబ్బా ఇక చాలే, కడుపు నిండింది. ఇక చాలే, కడుపు నిండింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఇక సాలకపోతే ఏమైతుంది? నువ్వు తిన్నది 10-20 200 కాఫీ చీపులు తిన్నావు. ఆయనతో తినరా అదే అవేందుకు? ఆయనతో ఒక్కటి తింటనేది, ఆయనతో ఒక్కటి తింటనేది. అవి ఆయనతో తినరాదు. అదెందుకు తీయే, రేపు తింటది. అమ్మని బాంచను, అమ్మని బాంచను. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? నువ్వు ఇట్లా గప్సిపులు ఇయ్యాల బండి ఉంటే నా పుత్తలు ఆర్పుతూ నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? 1000 రూపాయలు నువ్వు తినే తిండికి. ఆయనతో ఇంట్లో చేసిన కాబట్టి వెళ్ళిపోయింది. నాగిట్ట జిట్టు దాకా చెప్తాను సంగతి. అప్పుడే సూచి చేసిన కాదే, మళ్ళీ ఏం తాకుతుంది? అరే ఎర్రన్నా అక్క బాగా చలి పెడతాందిరా, మంట పెట్టుకుందామారా? పెట్టుకుందాం అక్క, మంట పెట్టుకుందాం. అవగానిక లేవు తింటున్నట్టు కానీ గప్చుకు తింటాను. గప్చుకులు తింటారా? మనసులా తిందాంపా. అవునా శంకరే, గప్చుపులు తింటున్నారా? కొంచెం ముందు రావద్దానే. నీ బిడ్డ 200 గప్చిపులు తిన్నది, 200 గప్చిపులు తిన్నది. ఇంకో 6 మిగిలినాయి. తింటారా? అక్క తిందామే. తిందాం పట్రా. తినురి. అంత చలి పెడుతుంది, వెచ్చగా ఉంటుంది. తినురి. మంట కాదు. సరేరా. ఏడ పెట్టుకుంటారు మంట? అంటే గప్చిపులు పెట్టినందుకు ఈయన పెట్టమంటావు ఏంది? ఈయన పెట్టుకుని మరి. అగో నువ్వు లేని ఆలోచనలో పెట్టు. అబ్బా కొడుక, నువ్వు లేని పుట్టించావు. దీన్ని గప్చిపులతో కవర్ చేద్దామంటే మంటనే అంటివి. అది ఇప్పుడు ఈడ పెట్టదాకా నన్ను విడిచిపెట్టది. అక్క మాట ఎప్పుడు దిగా నేను తమ్ముడా ఎర్రన్నా మంట కావదామంటే కాగేది ఉంటే మీ ఇంటికాడ నాకేసరి పెట్టింది. ఇట్లా కూడా కట్టెలు కాపాడుకుంటానవా? ఎట్లయితే ఇక్కడ కాదు, ఇక్కడనే పెడతాం పట్రా. ఓ నీ అబ్బా మా పెడతా కానీ మీరైతే తినురి. తీసుకో అక్క, తీసుకో. ఇప్పుడు కట్టెలు తీసుకొచ్చి పెట్టాను నానే. కట్టెలతో పెట్టకుండా ఎట్లా పెడతావు? నీ అబ్బా తినురి పట్టుకత్తా. చల్లగుందిరా చారు. మరి మంటలో ముంచుకొని తింటావా? పెట్టరా మంట. తిను. మంటలో ముంచుకోనట. అన్ని వచ్చిన మాటలు, పెద్ద మనిషి కదా పట్టించుకోవద్దు గాని. ఈయన మంట కావాలి. అరే తిన్నాక ఈయన్నే పెడతాగే, లేకపోతే కాడ పెడతాగు.
తిను ఏం చూస్తారా ముంచుకోమావా ఉడకొచ్చి రారా ఏ ఇంట్లో చేసినాయి పల్లి నూనె తోటి కమ్మగా లేవు అక్క కమ్మ ఉన్నాయి అరే తినూరు జబ్బు జబ్బ సలి పెడతాది కడుపు నిన్న తిన్నావు మళ్ళా ఈ ఎర్రమా గంతుకేని అవ నిన్నేమన్నదు ఎందుకంటానో చెప్పు మంట అని అవసరమా ఇప్పుడు గంట సేపు టైం వేస్ట్ ఏమన్నంటే బిడ్డ కంటే ఎక్కువ అరపెట్టవారా అంటాడు నాకు నువ్వు ఏం బిజినెస్ చేస్తాను గంట టైం వేస్ట్ కావడానికి సరే మంట పెడతా గాని తినుడా అయితే దేనికో సిగ్గు కాగినాక తినాక మంచుకున్నాయి కమ్మా అక్క నేను పట్టుకున్నానే అరే ఎర్రోడా నేను పట్టుకున్నారా ఫస్ట్ అక్క నేనే తింటానే తమ్ముడు నేను తింటారా అక్క నేనే ఫస్ట్ ముట్టిందే వద్దురా నేను తింటారా అక్క నేనే తింటా ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది తమ్ముడు మంచిగా అయిందా నీ అమ్మ కళ్ళు చల్లబడ్డా అంత తింటుంది నీ అమ్మ నువ్వు ఎక్కడికి పోయినా గిట్లేనా అక్క నీ అవ్వ అయ్యో అక్క నువ్వు తిడతాను అక్క అంటే ప్రేమ అన్నావు కదా సరే మరి అక్క నువ్వు తినట్టు అయిపోవు కదా నీ అవ్వ నీకు ఆకృతి పాడగాను సరే గాని ఎట్లా గాప్సిప్పులు తిన్నారు కదా ఇక మంట పెట్టానా బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర పెట్టు అక్క మంట పెట్టు అన్నాం కూర్చుంటావా కట్టెలు పట్టుకొస్తుందా అబ్బా మామా మండుతాందే మంట అయ్యో మీ అక్క కన్ను కనబడతలేవా మండుతాందే అక్క చిన్న పూరం లెక్క ఎత్తవింది మామా చలికాలం పోయేదాకా ఇట్లా మంట పెట్టుడే ఇట్లా మంట పెట్టనంటే ఇక మధ్యాహ్నం పోయి కట్టెలు కొట్టించుకొని రావాలి ఏం పని చేస్తాను పోరాదు అబ్బా మామా పోరి సీర దూరం పెట్టుకో ఆయన పాలిస్టర్ అట ఎక్కుకుంటది ఏం కాదు అప్పుడు నా లొంగి గిట్ట అంటుకుంటా అన్నిగా ఉడతాయి నైను మామ ఈ మంట పెట్టుకుంటే మా తాతను మా అమ్మమ్మ గుర్తుకొస్తుంది అన్ని జడగొట్టు మాటలే మావని కాదే అన్ని జడగొడతాడు ఇన్నవానే ఎంత మాట ఇంకో పచ్చి కట్టలు కాదు ఎండినే కదా పర్రమంటుంది మంటంతా వాటికే పోతాను వాడు ఎంత సంబరపడతాడో చూడు ఇక నీది కూపుకోరాదు నీ అద్దన్ననా ఈ మంట కూడా నేనేం చేస్తాను ఈ మంట కూడా ఏమన్నా తినేదా తాగేదా కాగుతానా మరి నా దిక్కే అత్తందంటుంది నా దిక్కే అత్తందంటుంది ఇగో మామ ఇంకో వెనకట పెద్ద మనుషులు పొద్దుకంగా మంట పెట్టుకునేదట ఇన్నవానే మళ్ళా నడియన్ రాత్రి లేవంగానే తవ్వత్తానని ఒక్క రెండింటికి సుట్టలు ముట్టించుకొని ఓ దమ్ము సుట్ట తాగి మంట కాగి మళ్ళా చెద్దరు కప్పుకొని వండేదట్టే ఎందుకట గట్టనే ఉండేది అక్క బల చెప్తాడు ఎందుకంటే నవ్వురి ఎందుకంటే శాస్త్రాలు అంటే నేను చిన్నప్పటి సంది మా తాత అమ్మమ్మ దగ్గర పెరిగిన కాబట్టి ఇవన్నీ నాకు తెలుసు ఇగో బాగా దగడొస్తుంది కదా దగడొస్తే గొక్కుంటానా ఇగో మామ తెల్లారు లేచి కూడా మంట పెడతారు కదా ఆ వడ్ల గింజలు ఉంటే వాళ్ళు లేస్తే పాలా లేగితే పాసు నోటనే మింగేదే అప్పుడు చిన్నప్పుడు ఏం తెలియపోయేది అత్త అప్పుడు చిన్నప్పుడు బ్రష్లు గీసులు లేదు పళ్ళ పుల్లు వేస్తూ పుష్కర కాళ్ళు ఏం కాదు గాని అబ్బా చి ఎంతైనా ఇగో మామ ఇట్లా కాలు ఇసుకొస్తా అంటే ఇట్లా కాపినాం అనుకో అరే అరికాళ్ళు కాపకురా మేనమామలు వస్తారు అని అనేది అది నిజమేనా మామ అంటే వాళ్ళు పెట్టలేదట ఏంది అక్క అది ఉట్టి కాదా మరి ఇప్పటికీ అంటే అంతే ఉత్త మాటలే ఓ బొమ్మ ఏం మాట్లాడతావు ఏంది ఈ మంటకు మాట అత్తలేదు ఏంది అబ్బా రోజు ఇట్లనే పెట్టుకుందాం ఓ రోజు మీరు తేరి ఓ రోజు మేము తెస్తాం చెప్పరా తమ్ముడు
చలి పోయిందిరా ఏడుంటాయి ఇంతగానో మంట పెట్టాక ఎక్కడికి వచ్చినా పుంజానికే తినిపోయేటాళ్ళు లెక్క ఉన్నారు వాళ్ళ మొక్కలు చూస్తే. కట్టెల గురించి మాట్లాడితే కూడా మాట్లాడతలేరు వాళ్ళు. ఆయనకి ఏం పని కాపుసిపులు తిన్నాడు మంట కాగుతాడు. మీ అక్క సార్లు తక్కువైంది, నీ సార్లు తక్కువైందా? ఆగో మంట కాగి 90 ఎత్తాడట పిచ్చారా మామ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్. చలికాలం మంట కాగుతారు.